ఈవేళ మన ఊహకి అందని స్థాయిలో వాళ్ళు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నడిపించారండి. ఊహకి అందదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. రామాయణ కాలంలో ఈవేళ హైదరాబాద్ రోడ్స్ క్లీనింగ్ ఎన్ని గంటలకు పెడుతుంటారండి? రాత్రి 12 తర్వాత పెడతారు సామాన్యంగా. అన్ని చోట్ల చూస్తుంటాం కదా. 12 2, 3 ఆ ప్రాంతం దాకా చేస్తుంటారు. అంటే అప్పుడు ట్రాఫిక్ తగ్గుతుందని. ఏమిటండి ఇవాళ మనం చేస్తున్న వాళ్ళు శుభ్రంగా రోడ్లన్నీ క్లీన్ చేస్తున్నారు. ఏమంటే మొన్నటి పొద్దున ఫ్రెష్గా ఉంటాయి మనకి. ఇది మనకు ఇవాళ తెలిసిందే. మ్యాక్సిమం ది బెస్ట్ సిటీ అంటే రోడ్లన్నీ క్లీన్గా ఉంచడం, అంతే కదండి. కనీసం మెయిన్ రోడ్స్ చేస్తున్నారు, కొన్ని పక్క సందులు వదిలేసినాను. రామాయణ కాలంలో అది కాదండి, దశరథుడి కాలంలోనూ రాత్రి అదే టైంలో శుభ్రం చేసి తెల్లారి సమయానికి 4:30-5ంటికి రోడ్ల మీద అంతకు ముందర పెద్ద పెద్ద గంగాళాల్లో, గంగాళం అంటే తెలుసు కదా, మన 50 బిందులు నీళ్లు పట్టే గుండిగలు అంటే గంగాళాలు అంటే డ్రమ్స్ అనుకోండి. అందులో నీళ్లు పోసి ఆ నీళ్లలో మల్లె మొగ్గలు, గులాబీ పూలు అవన్నీ వేసి ఉంచి 2-3 రోజులు ఉంటే మంచి వాసన వస్తుందండి. రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద ఆ పువ్వుల నీళ్లు జల్లుతూ ఉండేవారటండి రోజు. అప్పుడప్పుడు కాదు, ఫంక్షన్స్ టైంలో కాదు. రోడ్డు క్లీనింగ్ అంటే ఏంటంటే అది వేస్తేనే రోడ్స్ క్లీన్ అయినట్టు లెక్కటండి. ఓకే, సువాసన వచ్చేలాగా రోడ్డు పెడుతుంటే హాయిగా ఉందా రోడ్డు పెడుతుంటే అని అనిపించాలట పథికులకి, వెళ్ళి వాళ్ళ ప్యాసింజర్స్కి. ఇది ఇవాళ ఊహకు అందుతున్నా ఎవరికైనా అసలు రోడ్డు మీద పూల నీళ్ళ రోడ్డు బాగుంటే చాలా, గోతులు లేకుండా చాలని పరిస్థితి వచ్చింది మనకి ఇవాళ. అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ యొక్క స్టేజ్ ఏ స్థాయిలో అంటే ఒక ఆలోచన వస్తే అదృష్టం బాగుండి మన ధన సంపద వచ్చింది అనుకోండి దేశానికి, వెళ్ళిపోతుంది. అది మనం తీసుకురాకూడదనే ఉంది. అవును, ఇలాంటి ఒక ఇంటి పూర్వం చేశారు అంటే కనీస స్థాయికి మనం వెళ్ళాలని మనకి ఇండికేషన్ వస్తుంది. అవును, ఏళ్ళ అవ్వచ్చు, ఇంకో 100 ఏళ్ళు కావచ్చు, లేకపోతే అవ్వకపోవచ్చు కూడా, ఏదైనా కావచ్చు. కానీ ఇన్ఫర్మేషన్ పనికి పాస్ ఆన్ చేయాలి కదా. ఇది వాళ్ళ స్థాయి ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటే, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అంటేను. రెండోది, ప్రతి పోలీస్ స్టేషన్లోనూ అలర్ట్గా ఉండేవారు, ఫుల్ ఎక్విప్మెంట్ ఉండేది అండి. ఇవాళ పోలీస్ స్టేషన్లో ఎప్పుడు తుప్పట్టినటువంటి మీకు పాత తుపాకీలు ఎట్టు కూర్చుంటే వాడు అవతల 50 మందిని 100 మందిని ఏక క్షణంలో కాల్ చేసి వాడికి వస్తున్నాయి. మనకి ఎప్పుడో పాత పెట్టు కూర్చుంటామా, ఎప్పటికి అప్డేట్ చేస్తాం అసలు మామూలు ఇవన్నీ. ఇలాంటి విషయాలన్నీ కూడా ఎన్నో వస్తున్నాయండి. ఓకే ఓకే, ఇవన్నీ మీకు అడ్మినిస్ట్రేషన్లో పాత ఎందుకు చదవాలి అంటే ముందర అసలు మనకి ఎలా ఉండాలో, ఎలా ఉండేవారో తెలిస్తే, అవును ఎలా ఉండొచ్చో మనం ప్లాన్ చేసుకోవడానికి ముందర అసలు కరెక్ట్. భాషాపరంగా చెబుతున్నాను, ఏమండి సమాజపరంగా చెబుతున్నాను అసలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.